షాద్నగర్ పట్టణ కేంద్రంలోని పతంజలి యోగా కేంద్రంలో టోర్నమెంట్ డైరెక్టర్ వానరాశి జగన్, చీఫ్ ఆర్బిటర్ బాట్ల మణికంఠ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాద్నగర్ సమ్మర్ చెస్ ఛాంపియన్ 3 ఫెస్టివల్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. చిన్నారులు, విద్యార్థులు మేధస్సు, ఏకాగ్రత, వ్యూహాత్మక ఆలోచనలను పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం, 25వ వార్డు కౌన్సిలర్ సిబే పెంటయ్య, బండారి రమేష్, 27వ వార్డు కౌన్సిలర్ హప్పి, ఎలికట్ట ఉప సర్పంచ్ అభినవ్ హాజరయ్యారు. వారు జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం చెస్ బోర్డుపై తొలి ఎత్తు వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం మాట్లాడుతూ చదరంగం కేవలం ఆట మాత్రమే కాదని ఆలోచన శక్తిని పెంపొందించే మేధో క్రీడ అని పేర్కొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు మానసిక వికాసం కూడా ఎంతో అవసరమని, అందుకు చెస్ వంటి ఆటలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఓర్పు, ప్రణాళిక, నైపుణ్యం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను పెంపొందించడంలో చదరంగ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా చిన్నారుల్లో చెస్ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలో అండర్-7 నుంచి అండర్-17 విభాగాల వరకు సుమారు 70 మంది బాల బాలికలు పాల్గొని తమ ప్రతిభను చాటుతున్నారని పేర్కొన్నారు. పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు మున్సిపల్ వైస్ చైర్మన్ అందె మోహన్ చేతుల మీదుగా విజేతలైన 12 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అందె మోహన్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. క్రీడా రంగ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని, ముఖ్యంగా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, క్రీడాభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని పోటీలను వీక్షించి చిన్నారులను ప్రోత్సహించారు. చదరంగం పట్ల విద్యార్థులు ఆసక్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు తెలంగాణ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పరిగడ్డ చందు నాయక్, సంస్కృతి కళాకారులు మరియు మ్యూజిక్ మాస్టర్స్ ప్రేమ్ కుమార్, కె సురేందర్, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. నేటి ఈ చెస్ పోటీలు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ఆత్మీయులు గౌరవనీయ బసవేశ్వర్ గారు, మున్సిపల్ చైర్మన్, మరియు మురళీ మనోహర్ కౌన్సిలర్ గారు,
చెస్ ఈ యొక్క పోటీలు నిర్వాహకులైనటువంటి నవీన్ గారు, సరే జగన్ గారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ యొక్క చిన్నారులు మరియు వారి తల్లిదండ్రులు కూడా అభినందన తెలుస్తున్నారు. చెస్ అనేది దయచేసి ఎవరు మాట్లాడకూడదు, ఇన్స్ట్రక్టర్స్ దయచేసి అందరూ ఒక 5 నిమిషాలు చెప్తామనండి. ఈ చెస్ అనేది మిగతా యొక్క ఆటలకు దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అన్ని ఆటల్లో ఒకే రకంగా ముందుకు దూసుకెళ్ళడం ఉంటుంది, కానీ ఈ యొక్క చెస్లో మనల్ని మనం రక్షించుకుంటూ ఎదుటివాడిని దెబ్బతీయాలి. అంటే డిఫెన్స్ ఉంటుంది, అఫెన్స్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఇవి జీవితంలో మనకు మున్ముందు ఎంతో ప్రయోజనం పొందుతుంది. ఎలా అంటే మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలు ఎదుర్కొంటూ ఏ రకంగా విజయపథంపై దూసుకెళ్ళాలి, ఏ రకంగా మనము ముందుకెళ్ళాలనేటువంటి దానికి ఈరోజు ఒక సోపానంగా భావించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క చెస్ ఆడడం ద్వారా మన యొక్క మెదడు అనేది చాలా చురుకుగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మెదడు చురుకుగా పనిచేస్తుందో మనమున్న ఏ రంగంలోనైనా మనము నిష్ణాతులు అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు అయితే చక్కగా చదువుకుని ఒక ఉన్నత స్థానానికి వెళ్ళవచ్చు. అదేవిధంగా ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, వారు ఏ క్షేత్రంలో ఉన్నా కూడా ఆ క్షేత్రంలో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి చెస్ పోటీల్లో మీరు పాల్గొంటున్నారు. చాలామంది చిన్నారులే ఉన్నారు. ఈ యొక్క దేశ భవిష్యత్తు అనేది పాఠశాలలోనే ప్రారంభమవుతుంది అన్నట్టు ఈరోజు కూడా ఈ చెస్ ఆధారంగా మనమంతా కూడా మీరు చిన్నారులు ఉజ్వలమైన భవిష్యత్తు తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరు కూడా తమ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి. ఏదైనా కూడా ఒక పెద్ద నది కూడా చిన్న చెరుకుతోనే పాల్పడుతుంది. ఆ రకంగా మీరు ఈ యొక్క చెస్ ఆధారం చేసుకొని మన శాంతం పెట్టడానికి కాకుండా మన రాష్ట్రానికి, దేశానికి ఉన్నత స్థాయిలో ఉంటే ఎవరైనా కూడా మొట్టమొదట ఈ ప్రారంభ విధానం ఉంటుంది ఎవరు చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క జగన్ అయితే ఈరోజు పోటీలు ప్రారంభించారు, దాన్ని కేవలం ఈ రోజునే వదిలిపెట్టకుండా మున్మందుకు తీసుకుని వెళ్ళి మీరంతా చక్కగా చూడని భవిష్యత్తు పొందాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ భారత మాతకు జై. విచ్చేసిన పెద్దలు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రముఖులు బండారు రమేష్ గారికి, నాతో పాటు విచ్చేసిన కౌన్సిలర్లు పెట్టయ్య, పుల్లిమూరు అప్పి గారికి, అభినవ్ డిప్యూటీ సర్పంచ్ గారికి, నిర్వాహకులు జగన్ గారికి, ఇక్కడ విచ్చేసిన విద్యార్థులు, పోటీదారులకు అందరికీ ముందుగా నమస్కారం. పిల్లలు ఎదగడానికి ఈ పోటీలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా చదరంగం పోటీ చాలా మెదడుకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. చదరంగం పోటీ చదరంగం ఆడేవాళ్ళకు బ్రెయిన్ మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చదరంగం ఒక్కటే కూర్చొని మంచిగా బ్రెయిన్ ఉపయోగించే ఆట. మిగతా కబడ్డీ అంటే కాళ్ళు చేతులు ఇచ్చేయాల్సి వస్తుంది. మన క్రికెట్ అంటే లేట్ వచ్చినందుకు నన్ను క్షమించాలి. నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల హైదరాబాద్ నుంచి ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ సమ్మర్ క్యాంప్ నిర్వహించిన మా జగన్ గారికి మరియు వీళ్ళ టీం అందరికీ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు ఇక్కడ చెస్ నేర్చుకొని విద్యార్థులందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ అయినందుకు రాబోయే రోజుల్లో కూడా మన శారదా నుంచి ఇంకా చాలామంది విద్యార్థులు అందరూ కూడా రాష్ట్ర స్థాయిలో పోయి మన శారదా పేరును తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఇక్కడ ఎవరికైనా
పేద విద్యార్థులు ఉన్నా ఇంకెవరేమైనా ఉన్నా సరే మా నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా సరే కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇక్కడ ఉన్న విద్యార్థులకు కూడా ఎలాంటి వసతులు లేకపోయినా సరే మా దృష్టికి తీసుకొస్తే ఈ సమ్మర్ క్యాంపును కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. Alam, tumigil ko!